జనవరి మంత్లో ఇండియా పాల్గొన్న జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా చూసినట్లయితే డిజర్ట్ సైక్లోన్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగిందని అడగవచ్చు. డిజర్ట్ సైక్లోన్ అనేది మనకు ఇండియా యుఏఈ మధ్య జరిగింది. జాయింట్ ఆర్మీ ఎక్సర్సైజ్ ఇది ఎక్కడ జరిగింది అంటే రాజస్థాన్లో జరిగింది. మహాజన్ అనే ప్లేస్లో జరిగింది. రాజస్థాన్లోని మహాజన్ అనే ప్లేస్లో జరిగింది. ఏ రెండు దేశాల మధ్య జరిగింది? డెజర్ట్ సైక్లోన్ అనేది అంటే ఇండియా యుఏఈతో కలిసి నిర్వహించింది. నెక్స్ట్ వన్ చూసినట్టయితే ఎక్సర్సైజ్ సీ డ్రాగన్. ఎక్సర్సైజ్ సీ డ్రాగన్లో ఏ దేశాలు పాల్గొన్నాయని అడగవచ్చు. ఇందులో మొత్తంగా చూసుకున్నట్టయితే మనకు 6 దేశాలు అయితే పాల్గొనడం జరిగింది. 5 దేశాలు పాల్గొనడం జరిగింది. ఇండియా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, అమెరికా ఈ 5 దేశాలు కలిసి ఎక్సర్సైజ్ సీ డ్రాగన్లో పాల్గొన్నాయి. ఇదేంటంటే మల్టీనేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అంటే మనకు 2 దేశాల కంటే ఎక్కువ దేశాలు పాల్గొనడం జరుగుతుంది ఇందులో. అందుకే మల్టీనేషనల్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అంటాం. సో ఇది వచ్చేసి మనకు పశ్చిమ పసిఫిక్ సముద్రంలో అయితే నిర్వహించడం జరిగింది. ఓకేనా. ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ ఎన్ని దేశాలు పాల్గొన్నాయి? 5. ఏంటివి అంటే ఇండియా, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, యుఎస్. నెక్స్ట్ వన్ సయోగ్ కైజిన్ అనేది ఏ రెండు దేశాల మధ్య నిర్వహించబడుతున్న సైనిక వ్యాయామం అని అడగవచ్చు. ఇండియా, జపాన్ మధ్య నిర్వహించబడుతున్న వ్యాయామం పేరే సయోగ్ కైజిన్. మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఇది కూడా. ఓకేనా. ఆర్మీ ఎక్సర్సైజ్ కాదు, మ్యారిటైమ్ ఎక్సర్సైజ్. సో ఇది మనకు చూసుకున్నట్టయితే మనకు చెన్నై తీరంలో జరిగింది. సయోగ్ కైజిన్ అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగింది? ఇండియా, జపాన్ మధ్య జరిగింది. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ ఆయుత్తయ. సో ఇది మనకు నావల్ ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సర్సైజ్ ఆయుత్తయ అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగిందంటే ఇండియా, థాయిలాండ్ మధ్య జరిగింది. ఇండియా, థాయిలాండ్ మధ్య జరిగిన నావల్ ఎక్సర్సైజ్ ఏంటి? ఎక్సర్సైజ్ ఆయుత్తయ. ఎక్కడ జరిగిందంటే మనకు బే ఆఫ్ బెంగాల్లో జరిగింది, బంగాళాఖాతంలో జరిగింది. ఎక్కడ జరిగింది కూడా ఇంపార్టెంట్, ఏ దేశాలు పాల్గొన్నాయి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఎక్సర్సైజ్ టోప్చి. సో ఎక్సర్సైజ్ టోప్చి అనేది ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. ఇది మన ఇండియన్ ఆర్మీ అయితే కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని ఏ దేశంతో కాదు, సో ఓన్లీ ఇండియన్ ఆర్మీ కండక్ట్ చేసింది. ఎక్కడంటే మనకు మహారాష్ట్ర స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ మహారాష్ట్రలో కండక్ట్ చేశారు ఎక్సర్సైజ్ టోప్చిని. నెక్స్ట్ వన్ స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ అనేది నాటో కండక్ట్ చేసింది ఈ ఎక్సర్సైజ్ని. స్టెడ్ ఫాస్ట్ డిఫెండర్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ నాటో ఏదైతుందో అది కండక్ట్ చేయడం జరిగింది. ట్రాన్స్ అట్లాంటిక్ రీజియన్లో ఇది జరిగిందనమాట. ఇది ఇండియాకి సంబంధించింది కాదు, అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ వన్ సైక్లోన్ అనేది సెకండ్ ఎడిషన్ అనమాట. ఇది ఏ రెండు దేశాల మధ్య జరిగిందంటే ఇండియా, ఈజిప్ట్ మధ్య జరిగింది. ఇండియా, ఈజిప్ట్ మధ్య జరిగే సైనిక వ్యాయామం పేరు ఏంటని అడిగినట్లయితే సైక్లోన్ అని గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్ ఎడిషన్. ఎక్కడ జరిగిందంటే మనకు ఈజిప్ట్లో జరిగింది, హన్సాస్లో జరిగింది. ఈజిప్ట్లోని హన్సాస్లో ఈ సైక్లోన్ అనేది సెకండ్ ఎడిషన్ జరిగింది. ఏంటిది అంటే ఆర్మీ ఎక్సర్సైజ్ ఇండియా, ఈజిప్ట్ మధ్య. నెక్స్ట్ కంజర్. సో మనకి ఇది కూడా చాలా ఎగ్జామ్స్లో అడిగారు ప్రీవియస్గా. కంజర్ అనేది ఇండియా, కిర్గిస్తాన్ మధ్య జరిగే ఎక్సర్సైజ్. ఇది కూడా ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. ఇది 11th ఎడిషన్ అనమాట. తాజాగా జనవరిలో జరిగింది 11th ఎడిషన్. ఎక్కడ జరిగింది అంటే హిమాచల్ ప్రదేశ్లో జరిగింది. కంజర్ అనేది ఏ రెండు దేశాల మధ్య నిర్వహించే సైనిక వ్యాయామం అని అడిగినట్లయితే ఇండియా, కిర్గిస్తాన్ అని గుర్తుపెట్టుకోండి. కిర్గిస్తాన్. ఓకే. నెక్స్ట్ డిజర్ట్ నైట్. సో మనకు ఈ డిజర్ట్ నైట్ అనేది చూసుకున్నట్టయితే ఎయిర్ ఎక్సర్సైజ్ అనమాట. దీంట్లో ఏ దేశాలు పాల్గొన్నాయి అనుకున్నట్లయితే మనకు 3 దేశాలు అయితే పాల్గొనడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది డిజర్ట్ నైట్ అనేది. ఇది అరేబియా సముద్రంలో జరిగింది. ఇండియా, ఫ్రాన్స్, యునైటెడ్ ఎమిరేట్స్ ఏదైతుందో అరబ్ ఎమిరేట్స్ ఉందో యుఏఈ మధ్య జరిగిన ఎక్సర్సైజే డిజర్ట్ నైట్. ఎన్ని దేశాలు ఉన్నాయి? 3 దేశాలు, ఇండియా, ఫ్రాన్స్, యుఏఈ. నెక్స్ట్ వన్ సదా తమ్సిక్ అనే ఎక్సర్సైజ్ ఏదైతుందో ఇది ఆర్మీ ఎక్సర్సైజ్. ఇండియా, సౌదీ అరేబియా మధ్య జరిగిన ఎక్సర్సైజ్ ఇది సదా తన్సిక్. ఓకేనా. ఇది ఫస్ట్ ఎడిషన్. సదా తన్సిక్ అనేది ఫస్ట్ ఎడిషన్. ఇండియా, సౌదీ అరేబియా మధ్య జరిగింది. ఎక్కడ జరిగిందంటే రాజస్థాన్. నెక్స్ట్ ఇక లాస్ట్ వన్ వాయుశక్తి వచ్చేసి మనకు ఏదైతే మనకు ఇది ఉందో ఐఏఎఫ్ ఉందో అది కండక్ట్ చేయడం జరిగింది. వాయుశక్తిని కండక్టెడ్ బై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. ఓకేనా. ఎవరిని కండక్ట్ చేశారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసింది. ఓకేనా. పోఖ్రాన్ ఎయిర్ టు గ్రౌండ్ రేంజ్ నియర్ జైసల్మీర్. సో మనకు జైసల్మీర్లో అయితే దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. రాజస్థాన్లోని జైసల్మీర్లో ఈ వాయుశక్తి విన్యాసాన్ని అయితే ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే మనకు కండక్ట్ చేసింది. ఓకేనా. ఇవి ఫ్రెండ్స్ జనవరి మంత్లో జరిగిన ఇంపార్టెంట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్. ఖచ్చితంగా మిలిటరీ ఎక్సర్సైజ్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. అందుకోసమని జనవరి మంత్లో ఏం జరిగాయో
ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.